కాకతీయుల ఘన చరిత్రకు చిరునామా 1000 స్తంభాల దేవాలయం, పద్మాక్షి అమ్మవారి ఆలయం, శతవసంతాల చరిత్ర గల చర్చీలు, ఇస్లాం సూఫీ సంతుల దర్గాలు, సిక్కు సహోదరుల గురుద్వారా. తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గమిది. వనరులు, వసతులు ఉన్నప్పటికీ గత 25 సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గమిది. 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ప్రజానాయకుడికి పట్టం కట్టడంతో నియోజకవర్గ ప్రజలు పండగ చేసుకున్నారు. ఆ నాయకుడే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి. నాయిని రాజేందర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 1985లో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి కళాశాల అధ్యక్షుడిగా, యువజన నాయకుడిగా, గ్రంథాలయ సంస్థ చైర్మన్గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కార్యకర్తలను సమన్వయపరిచి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి, ప్రజల పక్షం వహించి పోరాటం చేయటానికి, అన్యాయాన్ని ప్రశ్నించడానికి ముందున్న నాయకుడు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి. దొంగ కేసులు పెట్టినా, పార్టీలు మారాలని ఒత్తిడి తెచ్చినా తను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ జెండాను ఎట్టి పరిస్థితుల్లోనూ వీడని కాంగ్రెస్ వాది శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి. దళిత, బహుజన, గిరిజన, మైనార్టీ వర్గాల నిజమైన నాయకుడాయన. రైతులు, వీధి వ్యాపారులు, శ్రామికులు, కార్మికులు, దినసరి వేతన జీవులతో పాటు మహిళా సంఘాల పక్షం వహించి వారి సంక్షేమం కోసం ఏమి చెయ్యటానికైనా సరే వెనకాడని నేత శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి. అహంకారం అన్న మాట ఆయన నిఘంటువులో ఉండదు. అనునిత్యం ప్రజల కోసం పాటుపడే నిజమైన ప్రజాసేవకుడు నాయిని రాజేందర్ రెడ్డి. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా, ధ్యాసగా, శ్వాసగా వారి ప్రస్థానం కొనసాగింది. ఇప్పుడు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మన నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారి మార్కు అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. పడకేసిన అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచే మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు, మున్సిపల్ శాఖ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రివైజ్డ్ ఎస్టిమేట్ వేసి తీసుకొని రావాలి. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదు, మున్సిపల్ శాఖ మంత్రిగా వరంగల్ నగరానికి, హన్మకొండ వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడమే కాదు, మీ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేస్తా, మీ ఎయిర్పోర్టు కట్టిస్తా. వరంగల్ నగరం తెలంగాణకు 2వ రాజధానిగా ఎంత రాణింపు, గుర్తింపు రావాలనో ఆ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని తెలియజేస్తున్న మిత్రులారా. జై కాంగ్రెస్. తెలంగాణ ప్రజల ఇలవేల్పు, భద్రకాళి అమ్మవారి దేవాలయ అభివృద్ధి, మాడవీధుల అభివృద్ధి కోసం 30 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టిన మహానేత నాయిని రాజేందర్ రెడ్డి. వర్షం మొదలైందంటే చాలు నైంనగర్ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు కరువవుతోంది. ఏ క్షణాన వరదలు తమ ఇంట్లోకి వస్తాయో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవితం గడిపిన వారికి నాయిని రాజేందర్ రెడ్డి గారు శాశ్వత పరిష్కారం చేశారు. 84 కోట్లతో నైంనగర్ నాలా రిటర్నింగ్ వాల్తో పాటు నైంనగర్ బ్రిడ్జ్ నిర్మించి ఆ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం పూర్తి చేశారు. ఇప్పుడు నైంనగర్ బ్రిడ్జ్ ఒక ఐకానిక్ బ్రిడ్జ్. ఆ ప్రాంత ప్రజలు వర్షం కాదు, వరదలొచ్చినా నిశ్చింతగా ఉంటున్నారు. నిన్న మొన్న టీవీలలో చూస్తున్నా, మా నాయని రాజేందర్ రెడ్డితో ఒక ఆయన వాదిస్తున్నాడు, మేం చేసిందేదో మీరు వచ్చి టెంకాయ కొడుతురని.
నేను ఆ పెద్ద మనిషికి చెప్పదలుచుకున్నా. కాళోజీ కళాక్షేత్రం కట్టడానికి 10 సంవత్సరాలైనా పూర్తి చేయడానికి మీకు చేతులు రాలేదు అని అంటే ఈరోజు మీ బుద్ధి ఏందో మీ ఉద్దేశం ఏందో ఇవాళ స్పష్టంగా అర్థమైంది. మీ చేతగాని తనం వల్ల మీరు దద్దమ్మలు కాబట్టే కాళోజీ కళాక్షేత్రాన్ని మీరు పూర్తి చేయలేదు కాబట్టే కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలి అని నాయని రాజేందర్ రెడ్డి 50 సార్లు హైదరాబాద్కు వచ్చి సచివాలయంలో కూర్చొని ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారితో చర్చించి ఈరోజు బట్టి విక్రమార్క గారితో 45 కోట్ల రూపాయలు ఒక్కటే విడతలో విడుదల చేయించి ఈరోజు కాళోజీ కళాక్షేత్రాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవాళ నేను గుర్తు చేసుకోదలుచుకున్నాను. హనుమకొండంటే కళాకారులు, కవులు, రచయితలకు పుట్టినిల్లు. హనుమకొండ ప్రజల చిరకాల కోరిక ఒక అందమైన ఆడిటోరియం. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో అప్పటి ప్రభుత్వం పిల్లర్లు, స్లాబ్ వేసి 10 సంవత్సరాల పాటు పట్టించుకోకుండా ఆ ఆడిటోరియంని విడిచిపెడితే మన ప్రజాప్రభుత్వంలో మన శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు 85 కోట్ల విలువైనటువంటి కాళోజీ కళాక్షేత్రాన్ని కేవలం 10 నెలలలో పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభింపచేసి కవులు, కళాకారులు, రచయితల కలను నెరవేర్చారు. నియోజకవర్గ ప్రజల అవసరాలను గుర్తించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రాధాన్యతగా గల అంశంగా పురోగమిస్తున్న శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు బాలసముద్రం నుండి డిసిసి భవన్ వరకు బీటీ రోడ్డు, అలాగే ఫాతిమానగర్ రైల్వే బ్రిడ్జ్ మరియు దర్గా ఆర్ఓబి పనులు వేగవంతం చేశారు. ఈ పనులు ప్రజల నిత్య జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా పడకేసిన పనులు వేగవంతం చెయ్యటానికి, పూర్తి చెయ్యటానికి శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు నిబద్ధతతో ప్రజాసేవకు అంకితమైన ప్రజల మనిషి. శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు నియోజకవర్గ ప్రజల జీవితాల్లో సమూల మార్పు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. వారి నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకు వెళుతోంది. ప్రజలు వారిపై ఉంచిన అచంచల విశ్వాసానికి ఆయన నిరంతరం నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడ్డ నిజమైన నాయకుడు. తనను కలవడానికి వచ్చే ప్రతి వారిని ఆత్మీయంగా పలకరించటమే కాదు, సావధానంగా వారి సమస్యలను విని వెనువెంటనే వాటిని పరిష్కరించటం కోసం చొరవ చూపే పేద ప్రజల మనిషి, పేద ప్రజల పక్షపాతి శ్రీ నాయని రాజేందర్ రెడ్డి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అన్ని రంగాలలో ముందంజలో ఉంది. విద్యుత్ సరఫరాలో కానీ, పారిశుధ్యంలో కానీ, బీటీ రోడ్ల నిర్మాణంలో కానీ, విద్య, వైద్యం ప్రతి చోట ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డి గారి ప్రగతి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఈ ప్రగతి కేవలం 1 సంవత్సరంలో సాధించింది. ఈ ప్రగతి సాధించటానికి ప్రధాన కారణం శ్రీమతి సోనియా గాంధీ గారి దిశానిర్దేశనం, శ్రీ రాహుల్ గాంధీ గారి ప్రేరణ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి ఆశీస్సులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీమతి సీతక్క గారు, కేబినెట్ మంత్రులు శ్రీ ఉత్తమ కుమార్ రెడ్డి గారు, శ్రీ డి శ్రీధర్ బాబు గారు, శ్రీ దామోదర రాజనరసింహ గారు, శ్రీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీ జూపల్లి కృష్ణారావు గారి ఆశీస్సులు, ప్రభుత్వ సలహాదారు గౌరవ వేం నరేందర్ రెడ్డి గారి దీవెనలు, శాసన మండలి సభ్యులు శ్రీ బసవరాజు సారయ్య గారు, తీన్మార్ మల్లన్న గారు, పిసిసి అధ్యక్షులు గౌరవ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, గౌరవ లోక్సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు, శ్రీ బలరాం నాయక్ గారు, శాసన సభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, రామచంద్రు నాయక్, శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు, కెఆర్ నాగరాజు గారు, వీరందరి సలహాలు సహకారాలతో నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్న శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు
ఇది కేవలం ఒక్క సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి. రాబోయే రోజుల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అన్ని రంగాలలో శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి శాసన సభ్యత్వంలో రాణిస్తుంది అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.